నమస్తే. కొన్ని ప్రదేశాలు మనకు శాంతినిస్తాయి, కొన్ని క్షణాలు మన జీవితాన్ని మొత్తం మార్చేస్తాయి. హైదరాబాద్ నగర గుండెల్లో అలాంటి ఒక పవిత్ర స్థలం ఉంది. 50 ఏళ్లుగా లక్షలాది ప్రార్థనలకు సాక్షిగా అది బిర్లా మందిర్. ఇక్కడికి వచ్చి ప్రతి అడుగు ఒక నమ్మకం, ప్రతి నమస్కారం ఒక ఆశీర్వాదం. దాదాపు 280 అడుగుల ఎత్తైన నౌబట్ పహాడ్పై నిర్మించిన ఈ తెల్లని నిర్మాణం జస్ట్ ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఇది ఒక నమ్మకం, ఒక చరిత్ర, ఒక గుర్తింపు, ఒక భావోద్వేగం. బిర్లా మందిర్ 50 ఏళ్ల సువర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఇది వాటి స్పెషల్ బిర్లా మందిర్ @50. హైదరాబాద్ చరిత్రను మోసుకెళుతున్న నగరం. ఈ నగర గుండెల్లో అరుపులు, ట్రాఫిక్, హడావుడి మధ్యలో ఒక ప్రశాంత ఆధ్యాత్మిక ప్రదేశం ఉంది. ఆకాశాన్ని తాకే తెల్లని గోపురం, నగరాన్ని ఆశీర్వదించే శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం. ఎస్, అదే బిర్లా మందిరం. చూసారు కదా, మనకి రాగానే ఎంట్రన్స్లోనే శివుడు అండ్ అలానే రాముడు అండ్ హనుమంతులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఒక కోరిక కోరుకుంటే బిర్లా మందిర్లో అది తప్పకుండా నెరవేరుతుందని చెప్పి భక్తుల విశ్వాసం కూడా. అండ్ అట్ ద సేమ్ టైం నార్మల్ డేస్ కంటే కూడా ఇక్కడ సాటర్డే రోజు ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి శివుడు అండ్ ఆంజనేయ స్వామి అండ్ అలానే కూడా వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఆలయం కూడా ఉందన్నమాట. బిర్లా ఫౌండేషన్ हैदराबाद देखने आए तो पहले ये
मंदिर का दर्शन लेने आए थे। इसका बहुत नाम सुना है और जैसा सुना था वैसा ही ये मंदिर है। बहुत बढ़िया लगा है और 50 साल बिफोर ये मंदिर बना है। इसका मूर्ति का भी पूरा प्रतिरूप बालाजी जैसा ही है, तो दर्शन करके बहुत अच्छा लगा। సో చూసారు కదా, మెట్ల మార్గం నుంచి అయితే ప్రధాన ద్వారం దగ్గరికి అయితే వచ్చాము. చూసారు కదా, గోపురం నిండా అయితే శిల్పకళలు, పాలరాతులు అయితే అద్భుతంగా ఉన్నాయి. మనం ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇంకా ఏంటేంటి స్పెషల్స్ ఉన్నాయో తెలుసు. చూసారు కదా, అంటే దాదాపు మనకి 50 సంవత్సరాల చరిత్ర ఉంది. అసలు ఎంత స్మూత్గా ఉందో తెలుసా. చూడండి, అప్పట్లోనే శిల్పకళాకారులు ఎంత మంచిగా డిజైన్ చేసిరంటే అసలు చాలా బాగుంది. 50 సంవత్సరాల కిందట ఇంత బాగా చేశారంటే అసలు నిజంగా మాటలు రావట్లేదు. ఇంకోటి, మనం ఇక్కడ చూసినట్టయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తుంటాడు కదా, సో దానికి సంబంధించిన సీన్ అయితే మనం చూస్తున్నాము. 50 సంవత్సరాల కిందట అప్పట్లోనే ఒక పాలరాతి మీద ఎంత బ్యూటిఫుల్గా చెక్కారంటే అది మామూలు విషయం కాదు. సో దీనికి అంత మంచి చరిత్ర ఉంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పట్లోనే మంచి లోటస్ డిజైన్ అని, లేకపోతే శంఖాలని, చాలా డిఫరెంట్ వేరియేషన్స్ తోటి మనకి అద్భుతంగా పాలరాతి మీద చెక్కారనమాట. అంటే అప్పటి నుంచే ఆ శిల్పులు ఉట్టిగానే అనలేదనమాట. ఒక పాలరాతి మీద ఇంత మంచిగా చెక్కడం అనేది చాలా బ్యూటిఫుల్ అని చెప్పాలి. నిజంగా అసలు పట్టుకోండి, ఎంత స్మూత్గా చల్లగా ఉంది. ఇంకొకటి డిఫరెంట్ ఏంటి అంటే, బయట చూస్తే మనకి ఎండగా ఉంది, ఎక్కడైతే మనం బిర్లా మందిరికి లోపల వస్తామో చల్లగా ఉంది. అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. 50 సంవత్సరాల చరిత్ర ఉందంటే మామూలు మాటలా. చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి
సో నవంబర్ పహాడ్ పై నుంచి కనిపించే దృశ్యం హైదరాబాద్ నగరానికి ఒక విభిన్న రూపం అని చెప్పాలి. నిజంగా హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, సెక్రటరేట్ అన్నీ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తాయి. సో ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, సిటీ స్కైన్ లైన్లో ఒక కిరీటం అనే చెప్పాలి. నిజంగా ఇదంతా ఒక ఎత్తు అయితే కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కట్టిన సెక్రటరేట్ అందాలు ఇంకొక ఎత్తు. చూడండి, ఇక్కడ నుండి కేసీఆర్ కట్టించిన సెక్రటరీ. ఇది పాలరా సాయంత్రం సమయం Hi. Hello. Happy to be in Hyderabad. సూపర్. సో నేను ఐ స్పీక్ వన్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, సో యూ హ్యావ్ టు సే లౌడ్లీ. ఓకే? Yep. జై తెలంగాణ. Jay Telangana. Yes. So how you are feeling, ma'am, about this Birla Mandir? ఓకే, యునైటెడ్ స్టేట్స్ నుంచి మన బిర్లా మందిర్ చూడనీకి వచ్చినారంటే మామూలు మాట కాదు. సో ఏంటి, హౌ యూ డూ ఫీల్ లైక్ ఇన్ హైదరాబాద్? I love coming to India. This is probably my 10th trip to India, and I've gone around India. So this trip I will be in Bangalore, then to Hyderabad, and down to Puttaparthi, Chennai, Mumbai, New Delhi. So you are just talking, huh? Yes, absolutely. I love it here. I love the people. Love the people of India. Thank you to everyone, again, for creating such a beautiful space for us to come see. The temple's amazing. ये जो बिरला मंदिर का नाम सुना था, जो आज मैं पहली बार देखा, तो वेरी फाइन। और
जो डिसिप्लिन और क्लीननेस है, अच्छा लगा देखकर और इस बारे में मैं थैंक यू। महाराष्ट्र से आया हूँ। ये बिरला मंदिर बहुत अच्छा है। సో ఈవినింగ్ టైంలో బిర్లా మందిర్ హైదరాబాద్ సిటీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. హుసేన్ సాగర్, ట్యాంక్ బండ్, సిటీ లైట్స్ అన్నీ ఒక చోట కనిపిస్తాయి అనమాట. అల్టిమేట్ అని చెప్పాలి. మీకు ఫోటోగ్రఫీకి ప్రశాంతత కోసం అయితే చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇది ఉత్తర భారత నిర్మాణం శైలి అండ్ అట్లనే దక్షిణ భారత శిల్పకళ రెండు కలిసి అపూర్వ కలయిక కదా, అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామిని చూస్తే నిజంగా తిరుపతిలో ఉన్నామని ఒక్క క్షణం కూడా మనకు అనిపించకుండా ఉండదన్నమాట. ఇక్కడికి రోజుకు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సో స్పెషల్ డేస్లో అయితే లక్షల్లో దర్శనం చేసుకుంటారు. మరి ప్రతి ఒక్కరి చేతిలో ఒక కోరిక, ప్రతి మనసులో ఒక విశ్వాసం. బిర్లా మందిర్కి వచ్చేవారు కూడా చెప్తుంటారు. సో ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా మారుతుందని, పర్వదినాల్లో ఈ రద్దీ పెరుగుతుందని. శుక్రవారం, శనివారం సాయంత్రం అయితే దీపాల వెలుగులో ఆలయం బంగారు వర్ణం దాల్చుకుంటుంది కదా. రద్దీ అనేది భక్తులు వస్తూనే ఉన్నారు. అయితే బిర్లా మందిర్ కట్టి 50 ఏళ్ళు పూర్తయింది. 50 ఏళ్ల ప్రయాణంలో బిర్లా మందిర్ అనేక మార్పులు కూడా చూసింది. మరైతే ఈ సందర్భంగానే ఈ నెల 24 నుండి 27 వరకు సువర్ణోత్సవ వేడుకలు ఉన్నాయి. మరి ఇందులో భాగంగానే ప్రత్యేక పూజలు కానివ్వండి, లేకపోతే అలంకారాలు, అన్నదానం, వేద పఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సో తప్పకుండా మీరు విజిట్ అవ్వండి. సో చూసారు కదా, సో ఇవన్నీ చూస్తుంటే పిల్లలు కూడా స్కూల్ నుంచి ఎక్స్కర్షన్ లాగా బిర్లా మందిర్కి వస్తూనే ఉన్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. రండి, ఇంకా చాలా చాలా ఉన్నాయి, అవి కూడా దర్శనం చేసుకొని వద్దాం. బిర్లా మందిర్ 50 ఏళ్ల ప్రయాణం విజయవంతం. ఇప్పుడది మరో దశలోకి అడుగు పెడుతోంది. 50 ఏళ్లలో నగరం మారింది, భక్తుల సంఖ్య మారింది. కానీ పర్వదినాల్లో భారీ రద్దీ, పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ ఒత్తిడి, సీసీ కెమెరాలు, భద్రతా చర్యలలో మరింత మెరుగుదల అవసరం. భక్తుల ఆశ ఒక్కటే, సౌకర్యాలు మెరుగుపడాలి. యాభై సో ఫైనల్గా సిటీ తిరుమల అని అంటారు. సో నగరానికి ఆధ్యాత్మిక ఊపిరి 50 ఏళ్లుగా భక్తుల విశ్వాసానికి కాపాడుకుంటూ ఆకాశాన్ని తాకేలా నిలిచిన బిర్లా మందిర్ ఇంకా ఎన్నో దశాబ్దాల పాటు భక్తుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్తే.